నీ పేరేమ్మా? వెంకటలక్ష్మినా. ఇది ఎంతమంది ఉంటారు? అంత 40-50 ఇంటి దాకా ఉండాయన. భూ కబ్జాదారులు వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు. వచ్చి డబ్బులు ఇస్తారా అది ఇవన్నీ పీకేయాలని వచ్చి కొట్లాడుతున్నారు మాతో. మాకు న్యాయం ఆయన కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు న్యాయం చేయడం లేదు మాకు. మీరే ఎట్లా చేసి దయచేసి మీరు న్యాయం చేయాల. ఎంసీ సుంకన్న వాళ్ళంతా 12 మంది ఉన్నారు. 12 మంది మమ్మల్ని భయపడిస్తున్నారు. వచ్చి ఈ కొట్టాలు వేసిన వాళ్ళు ఒకరినైనా చంపితే వీళ్ళు ఖాళీ చేస్తారంటున్నారు. వీళ్ళంతా భయపడుతున్నారు. దయచేసి ఎట్లా ఒకటి గవర్నమెంట్ పోలీస్ అధికారి సిఐ గారు కూడా మాకు ఏదో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఏమన్నా ఒకటైతే వాళ్ళకే మేమేం చెప్పినాం వాళ్ళ మీదే కేసు కానీ అంత మేము దయచేసి ఏదో ఒకటి న్యాయం చేయండి మాకు. ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారమ్మా? 4 ఏళ్ళు అవుతుంది. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఇడే ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి అంతకుముందు గతంలో ఒక తూరు వచ్చి భయపడిచ్చినా మా వాళ్ళు సచ్చేది మేము కూడా చేస్తాం కూడా బతుకుతామని ఉన్నారు. అంత పేదవాళ్ళే, ఉన్నోళ్ళు అంటూ ఎవరు లేరు. వీళ్ళు దళితులమని వీళ్ళు వచ్చి భయపడిస్తారు మమ్మల్ని. లేదా ఖాళీ చేస్తారా మీరు డబ్బులు ఇస్తామని కూడా మమ్మల్ని భయపడిచ్చినారు. కానీ మేము చేయము. మేము ఈడే ఉండేది సావగణపతిగానే ఉంటామని ఇక్కడే ఉన్నాం మేము. మీకు నీ పేరేమి? నువ్వు ఎందుకు ఇక్కడ ఉండవమ్మా? నా పేరు నాగమ్మ సార్. నేను అప్పుడు పల్లెల నుండి వచ్చి నాకు ఇండ్లు లేక బతకలేక ఇక్కడ వచ్చి 4 గంటల పొద్దు అవుతాను సార్. నేను 4 గంటల నుండి పెయిన్ వేసుకుంటుంది. పెయిన్ ఇంటి కిందకి వచ్చినాము. బండ్లు 40-50 వేలు పెట్టి తెచ్చుకుంటుంది, వేసుకుంటుంది. అన్నీ గడిపినాక ఆ డబ్బులు ఇప్పుడు వడ్డీ కట్టుకుంటా తినేకలేక బతకలేక సత్తన్నాం. వాళ్ళు వచ్చేది బెదిరించిపోయేది. మాకు 10 లక్షలు కట్టియండి అనేది. నేను 2-3 వాటిలో ఇంటిగా ఉన్నప్పుడు కానీ బెదిరించిపోయినారు వాళ్ళు. ఎవరు? వాళ్ళే ఎంటీ సుంకన్న, కుమారి, ఆదప్ప, బీబీ రామంజీ, డిసు రామంజీ వాళ్ళంతా సార్. తిరస్కరించినారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇది గవర్నమెంట్ స్థలం ఇది అని చెప్పేసి వాళ్ళకి తెలిసి మళ్ళీ ఎంఆర్ఓ గారిని రెచ్చగొట్టినట్లు మాట్లాడినారు. ఎంఆర్ఓ గారికి ఏమని తెలియజేసినారు వాళ్ళు, మీకు ఇక్కడ ఉన్నటువంటి కొట్టాలో ఆజ్యం వస్తున్నటువంటి అంటే ఒక నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు 2000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా మేము ఏమంటున్నామంటే అడగొచ్చు. ప్రజలు ఏ ఒక్కరూ కూడా మాకు పైసా ఇయ్యలేదు. ఇది డబ్బులతో నడిచేది కాదు. పేద ప్రజల కోసము వేసినటువంటి కొట్టాలు పేదల ప్రజలే స్వచ్ఛందంగా తెలియజేస్తారు. కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కొంతమంది మీడియాలో చెప్పిస్తున్నారు. కొంతమంది రకరకాలుగా వాళ్ళే అజ్జంపోస్తున్నారు. పామిడి అందరికీ తెలుసు. ఎంసీ సుంకన్న ఎటువంటి గ్రూప్ అటువంటిదంటే అందరికీ తెలుసు. కబ్జాలు చేసినటువంటి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సవినయంగా నేను తెలియజేస్తున్నాను.